అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం ఇదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. ఉత్తరాయణ శిశిరుతో పాల్గొన మాస కృష్ణపక్ష అష్టమి. ఈరోజు శనివారం కాలాష్టమి. ఈరోజు అత్యంత శక్తియుతమైన రోజు. మార్కండేయ మహర్షి కూడా ఈ ఒక శనివారం అష్టమి మూలా నక్షత్రం రోజు అద్భుతమైన వ్రతాన్ని ఆచరించినట్టు భవిష్య పురాణంలో మనకి లభిస్తుంది. అటువంటి దివ్యమైన రోజు. ఈ రోజు మనమందరూ కూడా ఓం అనంతాయ నమః అనే నామాన్ని జపించాలి. కొందరు అనంతానందాయ నమః అంటారు. అనంతమైన ఆనందాన్ని ఇచ్చే రోజు ఈ రోజు అవుతుంది. ఇంకా కొందరు నరసింహాయ నమః అనే నామాన్ని జపిస్తారు. మనం కూడా ఏదైనా మనము అపాయంలో ఉంటే, ఏదైనా సంకటంలో ఉంటే, ఏదైనా మనసుకి బాధగా ఉంటే, ఎవరి నుంచి అయినా మనకి ఏదైనా ద్రోహం జరుగుతూ ఉంటే వాటి నుంచి వెంటనే విముక్తి లభిస్తుంది. ఓం నరసింహాయ నమః అని. మనం కూడా ఈ ప్రకృతిలో ఉన్నాము. రాబోయే రోజుల్లో కొత్త సంవత్సరం వస్తూ ఉంది. గ్రహాల గతులన్నీ కూడా మారుతూ ఉన్నాయి. గ్రహమాలిక యోగం వేరే ప్రారంభం అవుతుంది. లక్ష్మీనారాయణ యోగం ఉంది. మరియు రాబోయే రోజుల్లో శని చండాల యోగం ప్రారంభం అవుతుంది. దీని వలన ఎన్నో రాశుల పైన కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందువలన ఈరోజు మీకు అందరికీ తెలియచేస్తున్నాను, అందరూ కూడా నరసింహాయ నమః అనే నామాన్ని జపించండి. ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. ఇటువంటి సమస్యలు ఏదే ఉన్నా, అపాయం ఉన్నా దాని నుంచి బయటపడతాము. ఈరోజు భక్తి శ్రద్ధతో ఓం నరసింహాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం నరసింహాయ నమః. ఈరోజు ఈ నామాన్ని జపించండి. అద్భుతమైన ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు ఏ కారణానికి భయపడకూడదు. కష్టం వచ్చింది అని భయపడితే ఆ కష్టమే మనల్ని పరీక్షిస్తుంది. ఎప్పుడైతే మీరు ఓర్పుతో, సహనంతో, భక్తి మార్గంతో మీరు నేను ఎదిరిస్తాను అని ధైర్యంతో ఉంటే ఏదైతే కష్టమో అదే మనల్ని జయించడానికి తీసుకెళ్తుంది, దారి చూపిస్తుందంట. అంత గొప్పది మనలోనే ఉంది. అంటే కష్టం మనలోనే సృష్టి అయితే మనలోనే దానికి పరిష్కారం కూడా ఉంటుంది. అంతే కదా. రోగం ఉంటే దానికి ఔషధం ఉండాలి. ఔషధం లేని రోగం లేదు. ఒక బీగము అంటే ఒక లాక్ ఉంది అంటే దానికి ఫస్ట్ కీ రెడీ అయితేనే కదా లాక్ తయారయ్యేది. అదే విధానంగా ఒక సమస్య సృష్టి అవుతుంది అంటే దానికి పరిష్కారం కూడా ఇంకొకటి సృష్టి అయి ఉంటుంది. దాన్ని కనుక్కోవాలి అంటే మనకి సహనం, ఓర్పు, ధైర్యము ఉండాలి. తోడు
భక్తి భావన కూడా ఉండాలి. అప్పుడు మనము జయించవచ్చు. దీనికి అనుసంధానంగా చిన్న ఒక కథ తెలియచేస్తా వినండి. పూర్వంలో మార్కండేయ ఋషి అనేవారు ఉండేవారు. వాళ్ళకి శని కుదృష్టి అనే ప్రభావం వచ్చింది. ఆ ప్రభావం వల్ల భారీ అపఘాతం జరగాలి, అతనికి చాలా వరకు అపఘాతం జరగాలి. అనుకోకుండా ఆయన ఒక దేవాలయంలో, ఒక మఠంలో నరసింహస్వామి భజన జరుగుతూ ఉంటే ఇదే శనివారం రోజు అష్టమి మూలా నక్షత్రం రోజు ఆ నరసింహస్వామి భజన చేసుకొని ముందుకెళ్తూ ఉంటే అప్పుడు అతను నిద్రపోతూ ఉంటే ఆ నిద్రించే ఒక ఏదైతే స్థలం ఉంటుందో అక్కడి నుంచి కిందకి జారిపడి పెద్దగా జరగాల్సిన అనాహుతం చిన్నగా జరిగి వెళ్ళిపోయింది. తదుపరి ఇదేంటి నాకు ఇలా అయింది అని స్నానం చేసి తరుపది అతను ఆ బురద ఏదైతే మట్టి మెత్తుకుంటుందో దాన్ని కడుక్కుంటూ ఉంటే, నరసింహ ఇదేంటి నా పరీక్ష అనే లోపు సాక్షాత్ శనేశ్వరుడే ప్రత్యక్షమయ్యి నా కుదృష్టిలో నువ్వు కలిసిపోయావు. ఈ రోజు అష్టమి రోజు నరసింహస్వామి ఆరాధన చేయడం వల్ల నా దృష్టి నీ పైన పని చేయలేదు మార్కండేయ, ఇక నీ కష్టాలు తొలగిపోయాయి, ఈ రోజు నుంచి ఇక నీ ప్రయాణం పెరుగుతుంది అని ఆశీర్వాదం చేసి వెళ్ళిపోయాడు శనేశ్వరుడు. ఈ మాటలో ఉన్న అర్థం ఒకటే, మనము ఏదైనా ఆధ్యాత్మికంగా మనము ఏది ఆచరించినా దాని ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. రోజు మీరు ఎన్నో ఆచరిస్తూ ఉంటారు, ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు, ఎన్నో యోగక్షేమాలు చేసి ఉంటారు. ఖచ్చితంగా దీని ప్రతిఫలం, దీని ప్రభావం చేసిన వారందరూ కూడా ఏదో విధానంగా అనుభవిస్తూనే ఉంటారు అనేదే ఈరోజు ఈ కథలో ఉన్న సారాంశం. ఇక ఈరోజు మీకు అందరికీ తెలియచేసేది అద్భుతమైన విషయం, జాగ్రత్తగా వినండి. ఏ ఇంట్లో అయితే పిల్లలు ఉన్నారో, ఏ ఇంట్లో అయితే 12 సంవత్సరాలు అంటే పుష్పవతి కాని పిల్లలు ఉంటే, లేదా చిన్నారులు ఉంటే, ఈ రోజు మీరు ఏం చేయాలంటే ఒక చిన్న కుండ, మట్టి కుండ తెచ్చుకొని దాంట్లో ఆవు పాలు పోసి వాళ్ళకి కుడివైపులా 3 సార్లు, ఎడమవైపులా దాని దృష్టి తీసి సునకము అంటే డాగ్స్ కి ఉంటాయి కదా, కుక్కలకి, వాటికి వేసేయాలన్నమాట. అవి వేసేస్తే ఆ పాలు అవి తాగాయి అనుకోండి, ఈ పిల్లలకున్న బాలారిష్టం, పంచమారిష్టం, దృష్టి దోషం కంప్లీట్లీ వెళ్ళిపోతుంది. ఇటువంటి అద్భుతమైన క్రియ ఈ రోజు ఆచరించవచ్చు. ఇది చాలా విశేషం. ఇక ఈ రోజు మీరు ఏదైనా శత్రువుల నుంచి మీకు ఏదైనా ప్రాణాపాయమో లేదా శత్రువుల నుంచి ఏదైనా కోర్టు గొడవలు ఇటువంటివి ఏదైనా జరుగుతూ ఉంటే ఈ రోజు చిన్న వంకాయ తీసుకోండి. వంకాయ తీసుకోవాలి, కాస్త చున్నము తీసుకోండి. సున్నం వంకాయని సెంటర్కి ఇలా కట్ చేయాలి, 2 భాగాలు చేసుకోవాలి. మధ్యమ వైపు అంటే నిమ్మ పండు కట్ చేసినట్లు కాదు, ఇలా పొడవుగా కట్ చేయాలి. ఒక దాంట్లో మనము పసుపు రాయాలి, మరోవైపు సున్నం పెట్టాలి. సున్నం పెట్టి ఆ 2 ఇలా జాయిన్ చేసి ఎవరి నుంచి మీకు అపాయం ఉందో వాళ్ళని తెలుసుకొని మాకు అపాయం కాకూడదు, వాళ్ళ నుంచి ఎటువంటి చెడు మాకు జరగకూడదు, మేము కోర్టులో విజయం సాధించాలి అని చెప్పి వాటిని 2 బాగా రబ్ చేయాలి. రబ్ చేసి ఏదైతే మీ చేతిలో కుడి చేతిలో ఉండేది ఎడం వైపు, ఎడం చేతిలో ఉండేది కుడివైపు ఇలా పెట్టేయాలి, కింద నాల్లో పెట్టేయాలి. అలా పెట్టేసి దాని మధ్యలో ఒక రాగి చెంబులో లేదో ఏదైనా ఒక పాత్రలో నీళ్లు పోసి దానిపైన ఒక చిన్న ఆకు పెట్టి కర్పూరం వెలిగించి దాని ముందు కూర్చొని కాలభైరవ అష్టకం చదువుకోవాలి. అది చదివిన తర్వాత ఆ 2 ఏదైతే ఉంటాయో వంకాయలు దాన్ని తీసి ఆ నీళ్లలో అద్ది వాటిని మీరు డస్ట్బిన్ లోకి వేసేసి ఈ నీరుని తీసుకెళ్లి దూరంగా ఏదైనా జమ్మి చెట్టు కానీ, లేదు అంటే రావి చెట్టు కానీ, లేదో బిల్వ వృక్షం కానీ, లేదో కొబ్బరి చెట్టు కానీ ఏదైనా ఒక వృక్షానికి పోసేయాలి. పోసేటప్పుడు కాలభైరవాన్ని తెలుసుకొని మాకు విజయం ప్రాప్తించాలి, మేము ధర్మ మార్గాన్ని ఎన్నుకున్నాము, మాకు విజయం లభించాలి అని చెప్పి ఆ నీళ్ళని పోసేయాలి. ఇలా ఈ రోజు సాయంత్రం లోపు మీరు ఏ సమయంలోనా ఆచరించండి. ఖచ్చితంగా మీరు ధర్మ మార్గాన్ని ఎన్నుకో ఉంటే మీకు విజయం ఖచ్చితంగా లభిస్తుంది. ఇది అత్యంత విశేషమైన శక్తియుతమైన మూలా నక్షత్రంలో శనివారం కలిసి వస్తే అష్టమి శనివారంలో ఆచరించే అద్భుతమైన తాంత్రిక పరిష్కారం ఇది. దీన్ని ఆచరిస్తే ఖచ్చితంగా మీరు ధర్మ మార్గాన్ని ఎదుర్కొంటే మీకు విజయం లభిస్తుంది. ఇక మరింత అద్భుతమైనది దుర్గా తంత్రంలో ఉంటుంది.
శనివారం రోజు విశేషంగా అష్టమి కలిసి వచ్చి మూలా నక్షత్రం వచ్చి ఉంటే ఆ రోజు మినపు అంటాం కదా, మినప్పిండితో 2 ప్రమిదలు చేయాలి. ప్రమిదలు చేసి వాటిలో నూనె పోసి దుర్గాదేవి ముందు పెట్టి నెయ్యి కానీ నొత్తులు పెట్టి వెలిగించాలి. వెలిగించి తూర్పు ముఖం కూర్చొని బగళాముఖి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఆ పారాయణ చేసే సమయంలో మన చేతిలో మిరియాలు 2 చేతిలో పెట్టుకొని, లేదో కొంగులో మిరియాలు వేసి గంటు వేసుకొని, లేదో పంచలో గంటు వేసుకొని, లేదో చేతిలో పెట్టుకొని బగళాముఖి స్తోత్రాన్ని చదువుకోవాలి. చదివిందంతా అయిపోయిన తర్వాత ఆ మిరియాలని తీసుకొని మీరు ఏదైతే అపాయంలో ఉంటారో, ఎవరి నుంచి అయితే మీకు చెడు జరుగుతుంది అని భయపడుతుంటారో, ఎవరైతే మీ శత్రువులు ఉంటారో, ఎవరి వల్ల మీ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయో వాళ్ళని తెలుసుకొని, వాళ్ళ నుంచి మాకు ఎటువంటి ప్రమాదం, కుటుంబంలో ఎటువంటి నష్టాలు జరగకూడదు అని తెలుసుకొని ఆ వెలిగే ప్రమిదల్లోకి ఒక్కొక్కటి ఆ మిరియాలని వేసేయాలి. అలా వేసేసి అమ్మా బగళాముఖి నువ్వే సర్వదా మనల్ని కాపాడాలి తల్లి అని ప్రార్థించాలి. ఇలా ఆచరించడం వల్ల శత్రు విజయము లభిస్తుంది, శత్రువుల నుంచి ముక్తి కూడా లభిస్తుంది. చూసారా, ఇటువంటి రోజులు మనకి ఇటువంటి తిథి, ఇటువంటి నక్షత్రాలు అప్పుడప్పుడే కలయిక లభిస్తుంది. ఎప్పుడు కూడా మనకి ఇటువంటివి లభించవు. మరొక మంచి విషయం ఏంటంటే, రేపు ఆదివారం మీకు అందరికీ తెలియజేస్తున్నా, ఆదివారం రోజు లైవ్ షో ఉంటుంది కదా రేపు. ఈ కార్యక్రమంలో మీకు శ్రీరాముల వారు, శ్రీకృష్ణుల వారు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, దీనికి ఆధారాలు ఎక్కడున్నాయి, దీనికి ఏ ఒక ఆధారం ఉంది, వెజ్జా నాన్ వెజా, దీనికి ఆధారాలు ఎక్కడున్నాయి, ఏ ఒక రామాయణంలో ఏ భాగంలో దీని గురించి ఆధారాలు ఉన్నాయి, ఎటువంటి పరిస్థితి వాళ్ళు వనవాసంలో ఉండేటప్పుడు ఏమేం చేశారు, ఇవన్నీ సూక్ష్మంగా రేపు వచ్చి తెలియజేస్తాయి. ఇది రేపు బర్నింగ్ టాపిక్ ఓంకారంలో దీన్ని ఖచ్చితంగా నేను మాట్లాడతాను, తెలియచేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ప్రకృతిలో ప్రపంచంలో ఎంతో మంది పెద్ద పెద్ద మేధావులు వాళ్ళు చెప్పిందే నిజం అనుకొని అంత నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి పురుషోత్తమ అంటారు. అటువంటి ఆయన అగౌరవం పరిచే వాక్యాయనలు బయటపడుతున్నాయి, వాక్యాయనలు వస్తూ ఉన్నాయి. అంతేకాదు, కృష్ణ అంటేనే అద్భుతం. అతను ఏ ఒక ప్రాణికి హింసించలేదు, అటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి అతను ఆ ఒక సాత్విక మనోభావంతో ఉన్న కృష్ణుల వారు వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం జరిగింది, శ్రీకృష్ణ జీవితావధిలో ఎక్కడైనా ఈ ఒక మాంసపు ఆహారం సేవించినట్టు ఆధారాలు ఉన్నాయా? మరియు భగవద్గీతలో సాత్విక ఆహారం అంటే ఏంటి, రాజసిక ఆహారం అంటే ఏవి, మరియు రాజసిక ఆహారం అంటే ఏది, తామసిక ఆహారం అంటే ఏది, మనం తినే ఆహారంలో ఏ దాంట్లో ఏ గుణాలు ఉన్నాయి, ఇవన్నీ కంప్లీట్ బర్నింగ్ టాపిక్ ని రేపు ఓంకారంలో వచ్చి తెలియచేస్తా. తప్పకుండా అందరూ చూడండి, దీన్ని ఇంకా 100 మందికి చెప్పండి. రేపు చూసి భవిష్యత్తులో ఎవరైనా దీని గురించి మాట్లాడాలంటే ముందుగా మీకు అది తెలుసుంటే మీరు వాళ్ళని సరిదిద్దచ్చు. ఈరోజు తారాబలం, ఈరోజు నిత్య నక్షత్రం మూల కదా. ఇక అశ్విని మక మూలా నక్షత్రం వారికి జన్మతారా. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అసలే ఈరోజు శనివారం, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఏది పడితే అది తిని అనారోగ్యం తెచ్చుకోకండి. ఆహార పదార్థాల్లో నిఘా ఉండాలి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఇది వీరికి పరమమిత్ర తార. అత్యంత శుభకరమైన రోజు. ఈరోజు మీరు ఎక్కడ వెళ్ళినా, ఏది చేసుకున్నా, సంధి చేసుకున్నా, ఏ పని చేసినా కూడా మీకు అన్ని మీ ఫేవర్గా ఉంటాయి. ప్రయత్నించండి. కృతిక, ఉత్తరాషాఢ వీరికి మిత్రతార. ఈరోజు మీరు ఏదైనా చారిటీ చేసినా, పని చేసినా మీ మనసుకి ఆనందంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. ప్రయత్నించండి. ఇక రోహిణి, అస్త, శ్రవణ నక్షత్రం వీరికి నైదవ తార. కాస్త కోపము, చిరాకు, ఏ పని చేయడానికి మనస్సు ఉండదు, బద్ధకంగా ఉంటుంది. అయితే ఎవరినైనా నమ్మి మీరు ఏదైనా చేస్తే మాత్రం మోసపడతారు. జాగ్రత్త వహించండి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట వీరికి సాధక తార. ఈరోజు సాధక తార ఉంటుంది. అయినంత వరకు జాగ్రత్త వహించండి. మీకు అంతే అనవసరమైన అవమానాలు, అపవాదాలు, ఇతరులను నమ్మి మోసపోవడము ఇటువంటివి జరుగుతాయి. జాగ్రత్త వహించడం మంచిది.
రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వీరికి నైదవ తార. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈరోజు ఏదో చిరాకు, ఆలస్యం, బద్ధకంగా ఉంటుంది, ఇతరుల్ని నమ్మి మోసపోయే సందర్భాలు ఉంటాయి. ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ఆపదలు ఉంటాయి, జాగ్రత్త వహించండి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి సాధక తార. కాస్త ఆలస్యమైన అన్ని పనులు అవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, శ్రమించండి, దానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది. ఇక ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి ప్రత్తరి తార. అంత శుభం కాదు, అయినంత వరకు జాగ్రత్త వహించండి. ఈ రోజు ప్రత్తరి తారలో అవమానాలు, అపవాదాలు, నిందలు వచ్చేస్తాయి. ఎక్కువ నమ్ముతాం కదా, వాళ్ళే మోసం చేస్తారు. అందుకే ఈ రోజు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆలోచించి నిర్ణయించండి. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్రపద వీరికి క్షేమతార. ఈ రోజు క్షేమతార ఉంటుంది. ఈ రోజు అన్ని మీ అనుకూలంగా ఉంటాయి. ప్రయత్నించండి, గెలవండి. ఈ రోజు ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్న పనులు ప్రారంభించండి, అందులో సక్సెస్ కనబడుతుంది. ఇక పుష్య, అనురాధ, ఉత్తర, భాద్రపద విపత్తార ఉంటుంది. మీరు డ్రైవింగ్ చేసేదో, ప్రయాణం చేసేదో, ర్యాష్ డ్రైవ్, అడ్వెంచర్స్ ఇటువంటివి ఏ కారణానికి చేయకండి. స్నేహితుల నుంచి కూడా కాస్త దూరంగా ఉండండి. ఈ రోజు ఆపదలు అధికంగా ఉంటాయి. ప్రతి అడుగులో కూడా జాగ్రత్త వహించాలి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి అదృష్టపూర్వ సంపత్తార. ఏది కొనుగోలు చేసినా, ఏది ఇన్వెస్ట్మెంట్ చేసినా, అన్ని విత్తనాలు వేసినా కూడా భవిష్యత్తులో అది ప్రతిఫలం వస్తుందంట. అంటే లాభదాయకమైన రోజు. అన్ని విధాలుగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది, ఉపయోగం చేసుకోండి. రేపు దివ్యమైన పూజ. రేపు ఆదివారం, నవమి గడిలు, పూర్వాషాఢ నక్షత్రం, శుక్ర నక్షత్రం. ఎలాగో మీనరాశిలో మనకందరికీ తెలుసు రవి, శుక్ర, బుధ, రాహు ఉన్నాడు. చతుర్గ్రహాలు ఆల్రెడీ మీనరాశిలో ఉన్నాయి. లక్ష్మీనారాయణ యోగము జరుగుతుంది ప్రకృతిలో. అదే విధానంగా బుధాదిత్య యోగం, శుక్రాదిత్య యోగం రెండూ ఉన్నాయి. రేపు ఆదివారం వీటికి అత్యంత చైతన్య శక్తిని ఇచ్చే రోజు. 3 యోగాలు ఏకకాలంలో మనకి ప్రాప్తిస్తాయి. రేపు ఉదయాన్నే ప్రహర్త కాలంలో ఉప్పు నీళ్లలోకి వేసి ఆ నీటితో తలస్నానం లేదా శరీర స్నానం చేసుకొని దేవుడి గదిలో కూర్చొని కాస్త గోధుమ పిండి, కాస్త బియ్యం పిండి, ఇవి 2 పాలు వేసి వాటితో ప్రమిదలు చేసుకొని మోదగ ఆకు కానీ, లేదో రావి చెట్టు ఆకు కానీ, లేదో అరటాకు కానీ, ఇటువంటిది ఏదైనా పత్రాన్ని తెచ్చి వాటిపైన ఈ ప్రమిదల్లాగా పెట్టి నెయ్యి పోసి లక్ష్మీనారాయణల ముందు వెలిగించాలి. అలా వెలిగించి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం చదవడం కానీ, లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం చదువుకోవాలి. అది ఏది రాలేదు అన్నా లక్ష్మీనారాయణ స్తోత్రం కానీ, లేదో లక్ష్మీనారాయణకు సంబంధించిన అర్చన, పూజ, నామ మంత్రాల్ని జపించి ఆ భగవంతుడికి తెల్లటి మరియు నీలి రంగు పుష్పాలతో పూజించి అర్చించి, ఈ పూజంతా అయిన తర్వాత చిన్న పేడ పిడికని తీసుకొని దాన్ని నిప్పు రేగించి నల్ల నువ్వులు తీసుకొని దాన్ని నూనెలో అద్ది సాంబ్రాణితో మిక్స్ చేసి, నల్ల నువ్వులు, నెయ్యి, సాంబ్రాణి ఈ 3 మిక్స్ చేసి సాంబ్రాణి పొగ వేయాలి. ఇలా రేపు ఇంట్లో ఆచరిస్తే లక్ష్మీనారాయణ యోగంతో పాటు మన ఇంట్లో ఉన్న సమస్త పితృదోషములు ఉంటే అవి దాని ప్రభావం తగ్గుతాయి, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అంతేకాదు పితృల ఆశీర్వాదంతో కుటుంబం అభివృద్ధి చెందుతుంది. మరియు దేవతా శాపాలు, ప్రేత శాపాలు, దేవగణ శాపాలు ఇటువంటి ఉంటే ఆ ప్రభావం తగ్గిపోతుంది. అద్భుతమైన పూజా విధానం అందరూ ఆచరించాలి, తప్పకుండా ఆచరించండి. ఈరోజు దివ్యమైన వాస్తు. చాలా మందికి ఇళ్లల్లో వివాహ కార్యాలు, శుభకార్యాలు, మంగళ కార్యాలు ఆగిపోతూ ఉంటాయి. ఇక మనం ఏదో ఒకటి ఇంట్లో ఒక చిన్న పూజ చేయాలన్నా అది పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది. ఏదైనా చిన్న ఒక భక్తిగా మనం ఇంట్లో దీపం వెలిగించాలన్నా ఆ రోజే గొడవ అవుతూ ఉంటుంది. ఎందుకు ఇది అంటే మనకి ఆ ఇంట్లో పూర్వ దిశ ఎక్కువయ్యి పరమిటి దిశ తక్కువ ఉంటే, అంటే డౌన్ ఉంటే ఇటువంటివి సంభవిస్తూ ఉంటాయి. మంగళకార్యాలు జరగవు. కొందరైతే అన్నిళ్లలో కూడా తూర్పు తగ్గించుకొని పరమిటి హైట్ పెట్టుకొని అన్ని బాగా వాస్తు చేసుకో ఉంటారు. అయినా ఈ ప్రభావం అనుభవిస్తున్నారంటే భూమిలోనే ఏదో దోషం ఉంది అని అర్థం.
ఇటువంటి సమస్యలు ఏదైనా ఉంటే, కంటికి కనబడకపోతే ఆ ఇంట్లో మీరు శ్రీవాస్తు యంత్రం పెట్టండి. ఖచ్చితంగా త్వరలోనే ఈ సమస్యల నుంచి బయటపడతారు. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం సరస్వతీ దేవిని పూజించాలి. చిన్న సరస్వతి విగ్రహం తీసుకోండి. ఒక త్రికోణాకారము లేదా ఏదైనా ముగ్గు వేసి దానిపైన ఒక చిన్న ఆకు వేసి ఆ మధ్యలో దేవుడి గదిలో చిన్నగా ముగ్గు వేయండి. ఈ ముగ్గు అనేది ముగ్గు పిండితో కానీ లేదు అంటే బియ్యం పిండిని కలిపి ముగ్గు వేయాలి. తదుపరి దానిపై ఎర్రటి వస్త్రం కానీ లేదా చిన్న ఆకు కానీ పెట్టండి. దాని మధ్యలో సరస్వతిని పెట్టి పక్కన 2 దీపాలు వెలిగించి ఆ సరస్వతికి తెల్లటి పుష్పాలతో పూజించి గంధం పసుపు కుంకం అర్చించి అమ్మవారికి ఈరోజు ఏదైనా నైవేద్యం, తెల్లటి అన్నము బెల్లంతో కలిపి నైవేద్యం పెట్టండి. యథాశక్తి భక్తి శ్రద్ధతో పూజించండి. ఆ సరస్వతి మాతకి, అమ్మా మా ఇంట్లో ఉన్న వారందరికీ జ్ఞానం ప్రాప్తించాలి, మా పిల్లలకి చదువు అభివృద్ధి చెందాలి, అలా ఆశీర్వాదించు తల్లిని భక్తి శ్రద్ధతో పూజించండి. ఇలా ఈ రోజు సరస్వతిని మూలా నక్షత్రంలో విశేషంగా మీరు పూజిస్తే మీ పిల్లలకి చదువులు పెరుగుతాయి. తదుపరి మీరు ఆ నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని మీ పిల్లలకి ఇవ్వండి. ఇలా ఆచరించండి. ఎడ్యుకేషన్ అభివృద్ధి చెందుతుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884452344 040682766622.